అందరు నిపుణులు థెరపీ ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆ సమస్య నుంచి బయటకు వచ్చేట్టుగా సాయం చేస్తున్నారు మేడం. చిన్నపిల్లలకి ఎక్కువగా ఉండే సమస్యలు ఏవండి? అయితే ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే 4 years, ఇప్పుడు అయితే ఆల్మోస్ట్ 3 years నుంచే వాళ్ళని ఫ్రీ స్కూల్ అని అదని ఇదని వేసేస్తున్నారు. సో వాళ్ళకి నిజంగా మరి అంత అవసరం ఉంటుందంటారా 3 ఏళ్ల బాబు పాపకి? అంటే వాళ్ళ సైకాలజీ అనేది ఎడ్యుకేషన్ మీదకి వెళ్ళగలుగుతుందా ఆ ఏజ్ లో? అంటే వాస్తవంగా అకార్డింగ్ టు సైకాలజీ ప్రకారం అయితే 3 years అప్పుడు స్కూల్కి వెళ్ళటం అనేది అంత శ్రేయస్కరం కాదని చెప్తుందండి సైకాలజీ. అంటే అప్ టు 5 years వరకు. 5 yearsకి గ్రహణ శక్తి బాగా ఉంటుంది. ఓకే. ఏదైనా చెప్పినా పిల్లవాడు పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని కానీ దాన్ని తీసుకొని దాన్ని విశ్లేషించి ఇది మంచిగా చెడా లేదు అంటే తన మైండ్లో ఫిక్స్ చేసుకోవడానికి తగిన నైపుణ్యం అనేది ఆ ఏజ్లో వస్తుంది అనేది ఒక సైన్స్ చెప్తుందండి, సైకాలజీ చెప్తుంది. కానీ మనం అంటే మనకున్న సమాజంలో ఉన్న పరిస్థితులు బట్టి 3 yearsకే లేదంటే 3.5 yearsకే మనం ప్లే స్కూల్ అని ఏదో ఒకటి మనం ఎంగేజ్ చేయడం అనేది జరుగుతూ ఉందండి. మీకు కొన్ని దేశాల్లో, జపాన్ లాంటి దేశాల్లో చూడండి 5 years దాకా స్కూల్ పంపారు. అదే ఇంతకు ముందు మనకి గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా 5 సంవత్సరాలు వాళ్ళకి నిండాయి అంటేనే వాళ్ళు స్కూల్స్ లో జాయిన్ చేసుకునే వాళ్ళండి. దాదాపు ఒక 30 years బ్యాక్ ఉండేది. మరి ఇప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ కొన్ని దేశాలు అలాగే ఉందండి. ఇప్పటికీ కొన్ని దేశాల్లో మీరు ఒక బాబుని లేదా పాపని జాయిన్ చేయాలంటే 5 years నిండు ఉండాలి. 5 years నిండు ఉంటేనే వాళ్ళు జాయిన్ చేసుకుంటారు అన్నమాట. కానీ మనకి ఇక్కడ ఆ సిస్టమ్ లేదు కాబట్టి మనం కొంతమంది 2.5 years పంపించే వాళ్ళు ఉన్నారు ప్లే స్కూల్కి, కొంతమంది 3 years కూడా పంపించే వాళ్ళు ఉన్నారండి. నిజంగా అండి అది ఒక రకంగా బాధాకరం.